హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ ఫిలిం జర్నలిస్ట్. అయితే ముఖ్యంగా ఈరోజు పెద్ద సినిమా గురించి మాట్లాడడానికి వచ్చాను. ఒక గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి స్పోర్ట్ బ్యాక్గ్రౌండ్ సినిమాగా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు ఇటు మెగా ఫ్యాన్స్కి పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి పాన్ ఇండియా మూవీ. దాదాపుగా ఇది 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి అందరికీ ఒక పండగలాగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఇందులో హైలైట్ అని చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ అంతా ఇంత కాదు. ముఖ్యంగా అటు ఆడియన్స్ కావచ్చు, లేకపోతే అభిమానులు కావచ్చు, ఇటు సినిమా చూసిన ప్రతి ఒక్కరు, నేను కూడా ఆల్మోస్ట్ ఆయన పర్ఫార్మెన్స్కు దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. రామ్ చరణ్ చేసినటువంటి ఆయన ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఏదైతే ఉందో, యాక్టింగ్లో చేసినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా డిఫరెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, డ్యాన్స్, వీటి మీదనే ఎక్కువ డిస్కషన్ వస్తుంది. మీకు తెలిసిందే, ముందుగానే రిలీజ్ అయినటువంటి రై రై సాంగ్ కావచ్చు, లేకపోతే చికిరి చికిరి సాంగ్ కావచ్చు, తర్వాత లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ఇంకో పాట కావచ్చు. మొత్తం మీద ఈ పాటలన్నిటికీ మాత్రం 100% డ్యాన్స్ మాత్రం అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం హ్యూజ్ రేంజ్. అయితే ముఖ్యంగా సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగేటువంటి ఎమోషనల్ డ్రామాగా కూడా కథ సాగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా మంచి ఎలివేషన్ ఇచ్చారు. డిఫరెంట్ ప్లేసెస్ చూపించడం కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి జీవన విధానం కానీ, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చూపించడం జరిగింది. వాటి కోసం వాళ్ళు పడ్డ కష్టం, ఒక విలేజ్ని చూపించే ప్రయత్నంలో డైరెక్టర్ కావచ్చు, ఇటు ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళందరూ పడ్డ కష్టం మాత్రం బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు. సినిమా అవుట్పుట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫ్యాన్స్, మెగా అభిమానులు మాత్రం 4 ఇచ్చారు. మరి మామూలుగా సినిమా అభిమానులు మాత్రం 3.5 రేటింగ్ ఇచ్చారు. అంటే దీనికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో మీరే హైలైట్గా చూడవచ్చు. ఇందులో నటనకు సంబంధించినటువంటి టాక్ ఎక్కువగా వస్తుంది. సినిమాలో నటీనటులు చాలా న్యాచురల్గా నటించారని చెప్తుంది. దానికి తోడుగా సినిమాకు యాప్ట్గా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వస్తున్నటువంటి ఈ సినిమాకి మొట్టమొదటి రామ్ చరణ్ చేసినటువంటి స్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్పిరేషన్గా, దాని నుంచి వచ్చినటువంటి నెక్స్ట్ స్పోర్ట్ ఏంటి, ఆ స్పోర్ట్ నుంచి ఇంకొక స్పోర్ట్కి ఎట్లా కన్వర్ట్ అయ్యాడనే అంశంతోనే ఈ కథ అంతా నడుస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఇందులో ప్లస్ పాయింట్స్ వచ్చేసి న్యాచురల్గా ఉండడం, అదేవిధంగా మంచి నటన రావడం, ఎమోషనల్ సీన్స్ పండడం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతమైనటువంటి సెట్ని పూర్తిగా సెట్ చేయడం. మైనస్ పాయింట్లు, సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ ఉంది, కొంత స్లోగా ఉందనేది ప్రస్తుతం వస్తున్నటువంటి టాక్. కొన్ని సీన్లు డిఫరెంట్గా లేవు, రొటీన్గా అనిపించినటువంటి సీన్లోనే. అయితే పెద్దికి సంబంధించినటువంటి సినిమాలో మీకు తెలిసిందే, రామ్ చరణ్తో పాటు జాన్వీ కపూర్ నటించడం జరిగింది. జాన్వీ కపూర్, కొంతమంది ఆర్టిస్టులు, బుచ్చిబాబు సన్న దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా ఖచ్చితంగా ఒక మంచి మార్పుని తీసుకొచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే RRR తర్వాత వచ్చినటువంటి ఈ సినిమాకి బుచ్చిబాబు సన, మెగా పవర్ స్టార్ అభిమానులకు, రామ్ చరణ్ అభిమానులకు ఒక మంచి కిక్ ఇచ్చే సినిమా. అదేవిధంగా ప్రజెంట్ యూత్ ఏదైతే ఉన్నటువంటి లక్ష్యాలు మర్చిపోయి వాళ్ళకు సంబంధించినటువంటి కర్తవ్యాలను గుర్తు చేసే విధంగా కూడా ఈ సినిమా ఉంది. మరోవైపు మనం చూసాం చాలా సినిమాల్లో రామ్ చరణ్ చాలా ప్లేస్లో, అంటే ముఖ్యంగా రామ్ చరణ్ తన సినిమా ప్రమోషన్లో భాగంగా చాలా వరకు ఇంటర్వ్యూస్ కూడా చేశారు. అన్ని ప్లేసెస్ విజిట్ కూడా చేశారు, అక్కడ ప్రమోషన్స్ చేశారు. అయితే ముఖ్యంగా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, పెద్ది అనేది అసలు దానికి సంబంధించిన స్టాండర్డ్స్ ఏంది అంటే మాత్రం, పెద్ది అనేది ఒక నేషన్, పెద్ది అనేది ఒక జాతీయ స్పోర్ట్స్కి ఒక నిదర్శనం, యూత్కి ఒక నిదర్శనం అంటూ కూడా ఆయన చాలా వరకు ఆయన చెప్పడం జరిగింది. నేను సినిమా చూశాను కాబట్టి ఆ సినిమా చూసిన తర్వాత నాకు కూడా నిజంగానే రామ్ చరణ్ చెప్పిన మాటలు ఏవైతున్నాయో అవి కరెక్టే అని అనిపిస్తున్నాయి. 1980 ప్రాంతంలో ఒక గ్రామానికి సంబంధించి స్పోర్ట్స్ మరియు దానికి సంబంధించినటువంటి పరువు చుట్టూ ఈ స్టోరీ అంతా కూడా వస్తుంది. ఈ స్టోరీకి సంబంధించి ఆ గ్రామానికి సంబంధించి రికగ్నైజేషన్ ఏంటి, దానికి సంబంధించినటువంటి అవసరాలు ఏంటి, దాన్ని ఏ విధంగా సాధించుకొచ్చాడు, ఆయనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి,
ఆయన పడ్డ కష్టం ఏంటనే దాంట్లో నిజంగానే రామ్ చరణ్ పూర్తి స్థాయిలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. రామ్ చరణ్తో పాటు జాన్వీ కపూర్ నటించడమే కాకుండా శివరాజ్ కుమార్ మరో యాక్టర్గా జగపతి బాబు తన యాక్టింగ్ని అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనుకోవచ్చు. అంటే తన కెరీర్లో ఇప్పటి వరకు వచ్చిన దానికంటే కూడా జగపతి బాబు ఇప్పుడు చేసినటువంటి అంటే జగపతి బాబుకు ఒక మ్యానరిజం ఉంటుంది, ఒక లుక్ ఉంటుంది. ఆ లుక్ మాత్రం ఎప్పటికీ హైలైట్గా నిలుస్తుంది. కానీ ఈసారి ఏదైతే పెద్ద సినిమాలో జగపతి బాబు గెటప్ చూస్తే మాత్రం అందరూ షాక్ అవ్వాల్సిందే. ఆయన చేసిన యాక్టింగ్ కూడా నిజంగానే అవార్డుకు సంబంధించినటువంటి గెలుచుకునే విధంగా పర్ఫార్మెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. దివ్యాంద్ శర్మ కూడా దీంట్లో మరో నటుడుగా ఉన్నాడు. మొత్తం మీద సోషల్ మీడియాలో కావచ్చు, బయట సినిమా వస్తున్నటువంటి రివ్యూ కావచ్చు, ముఖ్యంగా రామ్ చరణ్ సంబంధించినటువంటి లుక్, గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రాఫ్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మాత్రం మంచి అంచనాలు పెంచుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో కావచ్చు, థియేటర్ల దగ్గర మనం ఫస్ట్ షో ఆడియన్స్కి సంబంధించినటువంటి రెస్పాన్స్ మాత్రం మనం చూస్తున్నట్టయితే అటు సోషల్ మీడియాలో కావచ్చు, ఫస్ట్ సినిమా చూసినటువంటి పబ్లిక్ టాక్ కావచ్చు, చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. ఎక్కడికక్కడ రామ్ చరణ్కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్, లుక్స్ మీదనే ఎక్కువగా టాక్ నడుస్తుంది. ఆ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, దానికి తగ్గట్టుగానే మ్యూజిక్ ఉంది. ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా ఎక్కువ డిస్కషన్ వచ్చింది. చాలా వరకు రివ్యూస్ చూసాము, అందరిని అడిగే ప్రయత్నం చేశాము. అందరూ కూడా రామ్ చరణ్ ఒక మంచి కంబ్యాక్ ఇచ్చాడు, మంచి పర్ఫార్మెంట్ ఓరియంటెడ్గా చేసినటువంటి నంబర్ 1 సినిమాగా కూడా ఆయన కెరీర్లో నిలబడిపోతుంది. ఆర్ఆర్ఆర్కి ఎంతైతే గుర్తింపు వచ్చిందో ఈ సినిమా కూడా అంతే స్థాయిలో గుర్తింపు వస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో మాత్రం 100% రామ్ చరణ్కి ఒక మంచి మార్క్ సినిమా అని చెప్పుకోవచ్చు. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ సంబంధించినటువంటి ఒక మంచి క్రియేటివ్ మెసేజ్ ఇచ్చేది. ఎందుకంటే రామ్ చరణ్ ఒక సందర్భంలో అంటే చివరి దశలో ఉన్నప్పుడు ఒక సందర్భంలో మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో అది దేశంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ సంబంధించినటువంటి అంటే డిఫరెంట్ కేటగిరీలో ఉన్నటువంటి స్పోర్ట్స్ అందరికీ కూడా ఒక మంచి చేయూతనిచ్చేటువంటి మెసేజ్గా కూడా మనం చూడవచ్చు. అది హైలైట్ ఆఫ్ ది మూవీ అని కూడా చెప్పవచ్చు. అయితే కొంతమంది చెప్తున్నటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, తర్వాత స్టోరీ లెంత్ ఎక్కువగా ఉంది, టైం డ్యూరేషన్ కూడా ఎక్కువగా ఉంది, ప్లస్ అన్ని ఎలిమెంట్స్ కలుపుతూ వచ్చేసరికి కూడా కొంత ఎక్కువ ఎమోషన్స్ అన్ని క్యారీ అవుతూ కొంత స్పోర్ట్స్కి సంబంధించినటువంటి డ్రామా తగ్గిందని ఒక టాక్ రావడమే కాకుండా చిన్న అంశాలపైన కూడా వాళ్ళు చెప్తున్నారు. వాటిని మనం కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే రామ్ చరణ్ ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ ప్యాక్ అలాంటిది. ఓవరాల్గా ఫ్యాన్ సైడ్ మాత్రం వాళ్ళ రేటింగ్ చూస్తున్నట్టయితే 4 పైనే ఉందని చెప్పుకోవచ్చు. జెన్యున్గా అయితే సినిమాకి సంబంధించినటువంటి ఒక అభిమానిగా చూస్తే మాత్రం 3.5 రేటింగ్ కనిపిస్తోంది. మొత్తం మీద నా పర్సనల్గా రామ్ చరణ్ చేసినటువంటి పర్ఫార్మెన్స్కి మాత్రం 3.5 to 4 మధ్యలోనే నేను కూడా అదే రివ్యూ ఇస్తున్నాను అనేది క్లియర్ కట్గా చెప్తున్నాను. ఎందుకంటే రామ్ చరణ్ డాన్స్ పర్ఫార్మెన్స్ హైలైట్. మరో ఇంపార్టెంట్ సెగ్మెంట్ చూస్తున్నట్టయితే రామ్ చరణ్ సంబంధించినటువంటి పెద్ది నిన్న నైట్ నుంచి కూడా బుకింగ్స్ మొదలయ్యాయి. ఆయన బుకింగ్ ట్రెండ్స్ చూస్తే మాత్రం ఈ వారమే కాకుండా 2వ వారం కూడా హైలైట్ బుకింగ్స్ ట్రెండింగ్ అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇటు బుక్ మై షోలో కావచ్చు, డిస్ట్రిక్ట్లో కావచ్చు, ఇతర యాప్స్లో చూస్తున్నట్టయితే ఆయన బుకింగ్ ట్రెండ్ మాత్రం బీభత్సమైనటువంటి ట్రెండ్ ఉంది. ఇటు నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్ అండి, ఆల్మోస్ట్ నార్త్ వైపు కూడా ఈ ఎమోషనల్ డ్రామా మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది.